పెనుబల్లి గ్రామంలో ఉన్నాము. ఇక్కడ ఒక శ్రీకాంత్ మెమోరియల్ ఆయన పేరిట ఒక అకాడమీని చేస్తున్న నేపథ్యంలో ఇక్కడ మనతో పాటు మోహన్ రావు గారు ఉన్నారు. వారిని అడిగి ఆ యొక్క వివరాలను తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం. సార్, ఈ యొక్క అకాడమీకి ఒక మూలరాయిగా మూల స్తంభంగా మీరు ఉన్నారని విన్నాము. శ్రీకాంత్ మాస్టర్ గురించి కొన్ని విషయాలు మీరు చెప్తారా? తప్పకుండా. ఒక 20 సంవత్సరాల క్రితం కానీ ఇక్కడికి శ్రీకాంత్ అనే ఒక అబ్బాయి వరంగల్ జిల్లా కొత్తగూడ నుంచి ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చేసి తను ఒక చిన్న మైక్రో ఫైనాన్స్ లో కలెక్షన్ బాయ్ గా ఈ ప్రాంతానికి రావడం జరిగింది. అక్కడికి వచ్చినప్పుడు అటు కొంతకాలం అందులో పనిచేశాడు. ఆ పనిచేసిన తర్వాత ఆ క్రమంలో గవర్నమెంట్ ఆ మైక్రో ఫైనాన్స్ అన్నింటినీ కూడా ఆ కలెక్షన్ చేసేటువంటి ప్రెషర్ లో కొంతమంది కస్టమర్లు చనిపోవడం జరిగింది, సూసైడ్ చేసుకొని. అది గవర్నమెంట్ దృష్టికి వెళ్ళేటప్పటికి ఈ మైక్రో ఫైనాన్స్ ప్రజల్ని పీడించి చంపుతున్నాయి అని చెప్పేసి ఆ మైక్రో ఫైనాన్స్ ఒక లైసెన్స్ ని గవర్నమెంట్ రద్దు చేయడం జరిగింది. అది నాకు తెలిసి సుమారుగా 2001-2002 ఆ ప్రాంతంలో జరిగింది. అప్పుడు ఈ అబ్బాయికి జీవనోపాధి అనేది కోల్పోవడం జరిగింది. ఆ కంపెనీలు మూతపడిపోవడంతో ఇతని జాబ్ అనేది పోయింది. పోయి అతను చిన్నతనంలో వాళ్ళ స్కూల్లో ఉన్నప్పుడు స్కూల్ డేస్ లో ఆయన నేర్చుకున్నటువంటి కరాటే విద్య అతనికి వచ్చు. అప్పుడు అతనికి వేరే మార్గం ఏమీ లేక మన విఎం మంజిల్ హై స్కూల్లో ఆ పిల్లలు ఏదైతే ఉంటారో చిన్న పిల్లల్ని ఒక 7-8 మంది పిల్లల్ని పెట్టుకొని వాళ్ళకి ఏదో ప్రాక్టీస్ చేస్తూ వాళ్ళ దగ్గర 150 రూపాయల ఫీజులు వసూలు చేసుకుంటూ అట్లా కుటుంబాన్ని గడుపుతా ఉండేవాడు. నేను ఒక రోజు ఆ దారినే వెళుతూ చూసి ఇక్కడ ఏదో యాక్టివిటీ జరుగుతుంది కదా అని చెప్పేసి వెళ్ళి అక్కడ కాసేపు కూర్చొని చూడటం జరిగింది. చూస్తే చాలా చక్కగా నేర్పుతున్నారు ఆయన పిల్లలకి, చిన్న పిల్లలకి. వాళ్ళ ఈవెంట్ అంతా అయిపోయిన తర్వాత నేను పిలిచి తనతో మాట్లాడటం జరిగింది. ఆ క్రమంలో తను ఈ గేమ్ యొక్క గొప్పతనం, దీని యొక్క విషయాలు ఏముంటాయి, దీనివల్ల పిల్లలకి ఎటువంటి ప్రొటెక్షన్ ఉంటుంది, అలాగే దేహదారుఢ్యం ఎలా ఉంటుంది, పిల్లలు ఎంత క్రమశిక్షణగా ఉంటారు, వాళ్ళని వాళ్ళు ఎలా సంరక్షించుకోగలుగుతారు, అవసరం వచ్చిన సందర్భంలో ఇతరులను కూడా ఎలా రక్షించగలుగుతారని ఆ యొక్క విద్య గురించి గొప్పతనం అంతా నాకు చెప్పడం జరిగింది. కూడా సరే బాబు, మరి 5-6 మంది పిల్లలతోటి నువ్వు చేస్తే ఎప్పుడు డెవలప్ అవుతూ, ఇది 5-6కే పరిమితం అయితే ఉపయోగం కాదు కదా, ఎక్కువ మందికి స్ప్రెడ్ చేద్దాం, దానికి నా వంతుగా సహాయం చేస్తానని చెప్పి నేను అతనికి ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది. ఆ చెప్పిన విధంగానే ఇంటికి వచ్చి తెల్లారి నుంచే మా 2 పిల్లలు, నాకు 2 బాబులమ్మ, మా 2 బాబులను కూడా ఈ యొక్క టోర్నమెంట్ కి గేమ్స్ కి వెళ్ళమని చెప్పేసి ప్రాక్టీస్ కి వెళ్ళమని చెప్పి పురమాయించాను. దాంతో పాటుగా నాకు తెలిసినటువంటి మా స్నేహితుల పిల్లలు, మా బజార్లో స్కూల్ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా, ఆడపిల్లలకి మగ పిల్లలకి అందరికి కూడా మీరు ఈ విద్య నేర్చుకుంటే చాలా బాగుంటుందని చెప్పి వాళ్ళ తల్లిదండ్రులను కన్విన్స్ చేసి చెప్తే ఇంకా కొంతమంది పిల్లలను పంపించడం జరిగింది. ఆ విధంగా ఆ రోజు నుంచి ఇతని యొక్క స్కూల్ అనేది, కరాటే స్కూల్ అనేది అభివృద్ధి చెందడం స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన తర్వాత అతను కూడా చాలా సిన్సియర్ గా కష్టపడి పిల్లల్ని చాలా ప్రొఫెషనల్ గా తయారు చేసేవాడు. ఏదో ఆషామాషిగా కాకుండా సీరియస్ గా తీసుకొని పిల్లలకి చాలా కరెక్ట్ పద్ధతిలో నేర్పేవాడు. దాంతో అతి కొద్ది కాలంలోనే చూస్తూ ఉండగానే పిల్లల సంఖ్య బాగా పెరిగిపోయిందమ్మా. అక్కడ 100 మంది పిల్లలు దాటిపోయారు. హై స్కూల్ గ్రౌండ్ లో కూడా అప్పుడు పోలు నరసింహరావు గారు అని ఒక హెచ్ఎం గారు ఉండేవారు. ఆయన గారు పాపం అక్కడ ఇతను ప్రాక్టీస్ చేసుకోవడానికి గ్రౌండ్ లేకపోతే ఆ గ్రౌండ్ ఇచ్చి అనుమతి ఇచ్చేవారు అక్కడ. ఈ సంవత్సరం జరిగిన, మీరు అడిగిన క్వశ్చన్ ప్రకారంగా ఈ సంవత్సరం జరిగినటువంటి 2026 మార్చి 1 నాడు జరిగినటువంటి టోర్నమెంట్ కార్యక్రమంలో మనకి సుమారుగా 4-5 రాష్ట్రాల పిల్లలు ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడానికి వస్తారు ప్రతి సంవత్సరం. ఇటు మహారాష్ట్ర, అటు తమిళనాడు, కర్ణాటక, ఇటు ఒరిస్సా, ఆంధ్ర, తెలంగాణ ఈ రాష్ట్రాల నుంచి పిల్లలు సుమారు ఒక 1000 నుంచి 1500 మంది ఖచ్చితంగా వస్తారమ్మా. ఒకనొకప్పుడు 2000 మంది కూడా వచ్చేవాళ్ళు. దానికి భోజనాల ఖర్చు కానీ ఇవన్నీ కూడా మేము ఎంతో ఆర్థిక ఇబ్బందులు పడుతూ కొంతమంది స్పాన్సర్ల దగ్గర తిరిగి వసూలు చేస్తున్న క్రమంలో మాకు టేగులపల్లి గ్రామవాసి అయినటువంటి కోటా సుధాకర్ యువశక్తి ఫౌండర్ అని చెప్పేసి అతను పరిచయం అయ్యారు. అతను పరిచయం అయ్యి మాకు ఈ IRS సుబ్రహ్మణ్యం సారు, అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ గారు, వారు మన టేగులపల్లి వాస్తవ్యులు అని చెప్పి పరిచయం చేయడం. వారు ఇప్పుడు ప్రజెంట్ కలకత్తాలో విధులు నిర్వహిస్తా ఉన్నారు. మరి వారి సహాయం తీసుకుంటే బాగుంటుంది, మీరు చాలా ఇబ్బందులు పడుతున్నారు కదా అని చెప్పి మా ఆర్థిక ఇబ్బందులు చూసినటువంటి సుధాకర్ గారు మాకు సలహా ఇవ్వడం జరిగింది. ఆ సలహా మేరకు మేము ఆయన గారిని కాంటాక్ట్ అయ్యాము. కాంటాక్ట్ అయితే సరే ఒక 2 రోజుల్లో ఆలోచించి చెప్తానని చెప్పి వారు మేము అడిగిందే తడవుగా మా పిల్లల భోజనాల నిమిత్తం, అలాగే విజేతలకి బహుమతుల నిమిత్తం
50,000 రూపాయల్ని వారు వెంటనే మాకు పంపించడం జరిగిందమ్మా. ఇది చాలా సంతోషించదగ్గ, మాకు చాలా సపోర్ట్ అయ్యి వారికి దగ్గరగా ఉంటే కృతజ్ఞతా భావంతో ఎంతో వారిని సన్మానించి వారికి ఆ గౌరవాన్ని దక్కిద్దామని ప్రయత్నం చేశాం. కానీ సార్ అక్కడ ఎలక్షన్ డ్యూటీలో ఉన్నానని చెప్పడం జరిగింది. వారు బోయిన నారాయణరావు గారిని పంపించారు. మేము వారికి ఇవ్వాల్సిన గౌరవాన్ని వారి తరఫున వీరికి ఇవ్వడం జరిగింది. మా పిల్లలకి ఇచ్చే ప్రైజ్ మనీలు కానివ్వండి, ట్రోఫీలు కానివ్వండి, అన్ని కూడా వారి చేతుల మీదుగానే మేము అందజేయడం జరిగిందమ్మా. ఇలా జరిగిన క్రమంలో చాలా గ్రాండ్ సక్సెస్ అయింది. రాష్ట్రాల్లో కూడా మన కరాటే ఆర్గనైజేషన్ మనం నడిపిన టోర్నమెంట్ కి పేరు వచ్చింది. దీనికి స్థానిక ఎమ్మెల్యే గారు అయినటువంటి శ్రీమతి డాక్టర్ మట్టా రాగమయ్యి దయానంద్ గారు దీనికి ఇనాగ్రేషన్ చేయడానికి వచ్చారు. వారి తరఫున అలాగే ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు చాలా మంది కార్యక్రమానికి వచ్చి దీన్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఇది చాలా సక్సెస్ఫుల్ గా జరిగింది. మేడం గారు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. పిల్లలతో చాలా సేపు ఇంకా బాగా ఇంటరాక్ట్ అయ్యారు మేడం. మేడం కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలమ్మా. కానీ ఈ ఆర్థిక ఇబ్బందుల క్రమంలో అనుకోకుండా దురదృష్టవశాత్తు మా కరాటే స్టూడెంట్ ఒక అతనికి అనారోగ్యం పాలైపోయి కొంచెం ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భంలో మళ్ళీ ఈ ఉన్న డబ్బులన్నీ మేము ఈ టోర్నమెంట్ కి వీటికి ఖర్చు చేసి ఉన్నాం కాబట్టి మా చేతిలో రూపాయి లేదు. మాస్టర్స్ గాని, మాస్టర్ గారు భార్య అయినటువంటి జ్యోతి గారు గాని మేము కొంత అప్పు కూడా తెచ్చేసి ఈ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది. ఈ క్రమంలో మేము ఇబ్బంది పడుతూ ఈ సమాచారాన్ని సోషల్ మీడియా ద్వారాగా మళ్ళీ ఐఆర్ఎస్ సార్ కి మళ్ళీ మేము సమాచారం ఇస్తే వారు మళ్ళీ సహృదయంతో స్పందించి 50,000 రూపాయల్ని ఆ కుర్రోడు యొక్క ట్రీట్మెంట్ నిమిత్తం పంపించారమ్మా. ఇది నిజంగా మరుపురాని విషయం. ఇట్లాంటి వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు. మేము కానివ్వండి, జ్యోతి గారు కానివ్వండి, ఈ స్టూడెంట్స్ మాస్టర్స్ ఎవరైతే ఉన్నారో శ్రీకాంత్ మాస్టర్ స్టూడెంట్స్ వీళ్ళందరం కలిసి ఈ యొక్క టోర్నమెంట్ ని కానీ ఈ ఆర్గనైజేషన్ ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలని చాలా కష్టపడుతున్నాం, చాలా ప్రయత్నాలు చేస్తున్నాం. కొన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. కానీ ఇట్లాంటి దాతల ముందుకు వస్తే మటుకి ఖచ్చితంగా ఈ ప్రపంచంలో ఎక్కడ జరిగినా ఒలింపిక్స్ గేమ్ లో కూడా ఈ గేమ్ తీసుకోవడం జరిగింది. ఈ కరాటే అనే దాన్ని ఒలింపిక్స్ లో కూడా మరి అంతర్జాతీయంగా తీసుకోవడం జరిగింది. కాబట్టి ఒలింపిక్స్ లో ఎక్కడ నెక్స్ట్ వచ్చే ఒలింపిక్స్ ఎక్కడ జరిగినా కానీ మన పిల్లలు ఖచ్చితంగా వెళ్ళి పార్టిసిపేట్ చేసి మన దేశానికి ఖచ్చితంగా పేరు తెస్తారు. అటువంటి పిల్లలు మన దగ్గర ఉన్నారు తయారయ్యి. అది శ్రీకాంత్ మాస్టర్ యొక్క గొప్పతనం. ఈ పిల్లల్ని అలా తయారు చేశారు, ఆ స్థాయిలో తయారు చేశారు. ఈ పిల్లలు కూడా మళ్ళీ దాన్ని కంటిన్యూ చేస్తున్నారు, ఎక్కడ తగ్గట్లేదు. పిల్లలు చాలా బాగా ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇక్కడ మనకు ఒక అకాడమీ క్లాస్ ఉంది. దాంట్లో దీనికి కావాల్సిన అన్ని పరికరాలు కొన్ని లక్షల రూపాయలు పెట్టి శ్రీకాంత్ మాస్టర్ గారు సమకూర్చున్నారు. వాటన్నిటితోటి పిల్లలు ప్రాక్టీస్ చేస్తూ చాలా సిస్టమేటిక్ గా తయారై ఉన్నారు. ఏ దేశంలో ఆడినా మనకి ఖచ్చితంగా బంగారు పథకాలు తెచ్చే పిల్లలు మన దగ్గర సిద్ధంగా ఉన్నారు. కాబట్టి కొద్దిగా ఈ ఆర్థిక ఇబ్బందుల్ని గతంలో మనకి బండి పార్థసారథి రెడ్డి గారు మరి వారంతా కూడా ఇందాక చెప్పినటువంటి జగన్ గారు వీళ్ళంతా కూడా సపోర్ట్ చేశారు. చేస్తేనే ఇంత ముందు వెళ్ళారు. కాబట్టి ఇటువంటి దాతలు ముందుకొచ్చి ఆర్థిక సహాయం చేస్తే మన పిల్లలు ఖచ్చితంగా ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ కొట్టుకొని వస్తారమ్మ. ఓకే సార్ మీరు అంటే ఇప్పుడు ఒక వ్యక్తి చనిపోతే ఆ కాలగర్భంలో మర్చిపోతారనమాట. తన ఉనికి అనేది మళ్ళీ వాళ్ళు ఉనికి అనేది ఉండదు. అట్లాంటి రోజులలో మనం ఉన్నప్పుడు ఆ వ్యక్తి లేనప్పటికీ తన యొక్క గోల్స్ ఏవైతే ఉన్నాయో తను ఏదైతే చేశారో అదే కంటిన్యూగా వాళ్ళ శిష్యులు కానివ్వండి, తర్వాత వాళ్ళ సతీమణి కానివ్వండి, మీరు కానివ్వండి సపోర్ట్ చేసి ఇలా ముందుకు తీసుకెళ్లడం అనేది చాలా గర్వించదగ్గ విషయం అని మేము భావిస్తున్నాము. ఇంకా ఎంతో మంది పిల్లలకి మీరు ఇలాగా ముందుకు తీసుకువెళ్లి గొప్ప ప్రయోజకుల్ని చేసి ఈ దేశానికి గర్వకారణంగా మీరు ఒక మంచి ఒక పిల్లల్ని తయారు చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.